తిరగలిని ఎవరన్నా చూసారా? అంటే ఈ కాలంలో పెద్దవాళ్ళకి తెలిసే అవకాశం ఉంది, కానీ చిన్నవాళ్ళకి నాకు తెలిసిన ఈ తరం పిల్లల్లో చాలామందికి తిరగల గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు అలవాటు పడిపోయారు జనాలు. అలాగే రెడీ మిక్సీలు ప్యాకెట్లతో వచ్చేయడాలు అలవాటు పడిపోవడంతో ఈ తిరగల గురించి తెలియట్లేదు. తిరగల్లో ఎంతో ఆరోగ్యం ఉంది, ఎంతో ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది. ఇప్పుడు చూడండి, ఇదిగో ఎంతో సులువుగా చిన్నపిల్లలు సైతం తిప్పగలిగేలా ఉంటుంది తిరగలి. జాగ్రత్తగా మనం వాడుకోవాలి. కందులు, పప్పు ఇలాంటి పప్పులన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు. అలాగే బియ్యంతో పిండి కూడా చేసుకోవచ్చు, నూక ఆడుకోవచ్చు, అన్నీ సొంతంగా చేసుకోవచ్చు అనమాట. అందుకే ఒకసారి చూపిద్దాం అందరికీ అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. నాకు తెలుస్తుంది ఈ తరంలో కొంతమంది పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఇంకా తర్వాత తరాలకు తెలియకపోతుంది. అంటే ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా విధానాల్లో పిల్లల్ని అసలు ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, అందరినీ కూడా ఉదయం 7 బస్సు ఎక్కించేసి రాత్రి 7 ఇంటికి వచ్చి ఆదివారం సెలవు రోజులతో సహా బిజీగా చేస్తున్న ఈ రోజుల్లో వాళ్ళు ఎందుకోసం చదువుతున్నారు, ఎందుకోసం బతుకుతున్నారో తెలియకుండా వాళ్ళు తల్లిదండ్రులు ఇలా ఉన్న ఈ వ్యవస్థలో ఇటువంటి వస్తువులు ఇంకా కనిపించే అవకాశం చాలా తక్కువ. అందుకే కనీసం ఎలాగైనా ఉంటుంది, కొంతైనా అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అన్నమాట. అలాగే మా చిన్న పిల్ల 6 ఏళ్ల పిల్ల, మా అమ్మాయి, అది కూడా చక్కగా ఆడుతుంది. ఇది ఏమో ఉండదు, దీంట్లో చాలా సులువు, జాగ్రత్తగా ఆడుకోవాలన్నమాట. అందుకని ఒక్కసారి అవగాహన కల్పిద్దామని చెప్పేసి చేశాను. దీంట్లో ఎంతో ఆరోగ్యం ఉంది, అలాగే ఎంతో సులువు, డబ్బు ఖర్చు తక్కువ, కరెంటుతో పని లేదు, చక్కగా రాళ్ల మధ్యలో నడుగుతుంది. అందుకని అన్ని విధాలా మంచిది ఇది. దీని గురించి ఒకసారి చూపిద్దాం. అలాగే పిల్లలకి, ఆడవాళ్ళకి ముందు ముఖ్యంగా ఇది చాలా మంచి ఎక్సర్సైజ్, చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా. ఈరోజు రకరకాల రోగాలకు కారణం సరైన పనులు చేయకపోవడం వల్ల వస్తున్నాయని ఎంతోమంది ఆరోగ్య నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. అందుకని ఒక్కసారి చూపిద్దాం సరదాగా అనే ఉద్దేశంతో ఇది పెట్టారు. ఎవరో అన్యథా భావించద్దు. ఎందుకంటే ఎవరో ఇలాంటివి ఎలా ఉంటాయంటే ఎవరు వాళ్ళు నాకే చెప్తున్నారేమో అన్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అందరి పరిస్థితి అలాగే ఉంది కదా ఇంచుమించు. అందుకని అయితే మా ఇంట్లో ఈ తిరగలు అయితే వాడుతున్నాము. ఇలాగే రుబ్బులోని కూడా ఉంది. ఇవన్నీ చివరికి మనం ఇలాగ కనీసం వీడియోలో అయినా చూడగలిగితే తెలుస్తుంది అనే ఉద్దేశంతో పెడుతున్నాం అన్నమాట. లేకపోతే మిక్సర్లు, గ్రైండర్లు, వాటి పేర్లు కూడా తెలియదు. తిరగలైన పేరు కూడా చాలామందికి తెలియదు, నాకు తెలిసినంత వరకు ఇప్పుడే తెలుస్తుంది కొంతమందికి అయినా సరే తిరగలి అనే పేరు. సర్వేభ్యः శుభం భూయాత్.